ఇక్కడ చూసుకున్నట్లయితే నీ వాక్యం నా పాదములకు దీపం అంటే వాక్యము అనేది ఆయన దగ్గర నుంచి వచ్చింది అని మనకి యోహాను సువార్తలో కృపాసత్య ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో సంచరించారు. ఆయనని ఆ వాక్యాన్ని మనము మన త్రోవకు వెలుగుగా పెట్టుకున్నట్లయితే మనం నడవవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. మరి యెషయా గ్రంథంలో సెలవిచ్చినట్లు ఇదే మార్గం దీని గుండా నడువు అన్న ధ్వనిని నువ్వు వినగలుగుతావు. ఎప్పుడైతే నీ మార్గంలో మరి ఆయనని ముందుగా పెట్టుకుంటావో, ఆయన వెలుగులో నువ్వు నడుస్తావో, అప్పుడు నీ మార్గం అంతా సరళం చేయబడి దీని గుండా నడువు అనే స్వరాన్ని, ఆ పరిశుద్ధాత్మ సన్నిధిని, ఆయన యొక్క సహాయాన్ని నీ జీవితంలో పొందుకోగలుగుతావు. కనుక మరి ఈరోజు ఆయన మన త్రోవకి వెలుగై ఉన్నాడు అనే సంగతిని దేవుడు గుర్తు చేస్తున్నాడు. కనుక మరి అది గుర్తు పెట్టుకొని నువ్వు ఏ పరిస్థితుల్లో నడుస్తున్నావు, ఏ స్థలాల్లో నడుస్తున్నావు, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష